రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన హాజీ హసన్ భాషా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, విదేశాంగ మంత్రి నారా లోకేష్ కి మరియు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. భవిష్యత్తు కాలంలో రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే యాత్రికుల కోసం సకల సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తారని ఆయన చెప్పారు. ముస్లిం మైనార్టీల పక్షపాతి కేవలం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఖాజా మొహిద్దీన్ చిష్టి, టోఫీ బాబు, హజీ రెహమాన్ ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు. గంటలకి లోకేష్ గారు, పిఏ గారైన పిఆర్ఓ గారు, హసన్ బాషా గారు, మీరు హజ్ కమిటీ చైర్మన్గా నియమించబడినారు అని చెప్పేసి అనగానే నాకెంతో సంతోషం వేసింది. నాకు ఎన్నో రోజుల నుంచి కళ ఒక హజ్ కమిటీ చైర్మన్ అవ్వాలని చెప్పేసి, మక్కాకి వెళ్ళే యాత్రికులకు సేవ చేయాలని చెప్పేసి నేను ఏ రోజు నుంచో నేను అనుకుంటా ఉన్నా. ఆ అల్లాహుతాలా నాకు ఈ అవకాశం కల్పించాడు. నాకు ఆ అవకాశం కల్పించినందుకు మక్కాకి వెళ్ళే యాత్రికులందరికీ నేను సేవ చేస్తాను. ఆ సేవ మెచ్చుకొని అల్లా నాకు జన్నత్ నసీబ్ అతా ఫర్మాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. నాదొకటే ఆశయం, మక్కాకి వెళ్ళే యాత్రికులు సుఖ సంతోషాలతో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన అల్లాకి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువ నాయకుడైన లోకేష్ బాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వం వారికి నేను ధన్యవాదాలు. నాకు గుంటూరు ఎమ్మెల్యే గారైన నసీర్ అహ్మద్ గారు కూడా ఈ అవకాశం కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించిన మా మిత్ర సోదరులందరికీ, ముస్లిమ్స్ సోదరులందరికీ ధన్యవాదాలు. రహమతుల్లాహి వబరకాతుహు.